ఎక్స్క్లూజివ్ న్యూస్. రైతు భరోసాపై చేయాల్సిన సిఫార్సులపై చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశమైంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివిధ అంశాలకు సంబంధించిన చర్చించారు. రేపు సీఎంను కలవబోతున్నారు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క. ఎల్లుండి జరగనున్న కేబినెట్ భేటీలో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే పంట సాగు చేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. గతంలో పంటలు సాగు చేశారా లేదా అనే దాంతో సంబంధం లేకుండా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు కింద సాయం అందింది. అయితే గుట్టలకు, రోడ్లకు ఇలా వ్యవసాయం చేసే అవకాశం లేని వాటన్నింటికీ ఇవ్వడం సమంజసం కాదన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం పంట సాగు చేసిన ప్రతి రైతుకు ఇవ్వాలని నిర్ణయించింది. రైతు భరోసాకు సంబంధించిన మరిన్ని వివరాలు టీవీ ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి తెలుసుకుందాం. ప్రభాకర్, సంక్రాంతి కల్లా రైతు భరోసా ఇచ్చేస్తాము అని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. కానీ ఇంతవరకు విధి విధానాలు ఫైనలైజ్ కాలేదు. సో ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీలోనైనా తుది నిర్ణయం పక్కాగా తీసుకుంటారా? అలాగే కొన్ని లీక్లు వస్తున్నాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ట్యాక్స్ పేయర్స్ వీళ్ళందరినీ కూడా రైతు బంధు నుంచి తొలగిస్తారు అని. అవన్నీ ఊహాగానాలు. మీకు తెలుసా, మెకాడమియా నట్స్ ని పండిస్తూ సంవత్సరానికి 20 లక్షలు సంపాదించవచ్చు. అది ఎలాగో మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నిజంగానే మేరకు నిర్ణయం తీసుకున్నారా? రైట్, డెఫినెట్గా ఊహాగానాలే అనుకోవచ్చు. ఎందుకంటే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ తర్వాత ఈరోజు కొంత దీనిపైన స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించిన అఫీషియల్ నోట్ కూడా రాబోతుంది. కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి రైతు భరోసాలో ఏ విధమైన కండిషన్స్ ఉండాలనే దానిపైన ఈరోజు ప్రధానంగా చర్చ జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి చైర్మన్గా ఉన్న ఈ రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీలో ముఖ్యంగా ఎలాంటి కండిషన్స్ లేకుండా రైతు భరోసాను ఇవ్వాలనేది ఒక నిర్ణయం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా సాగులో ఉన్న భూమికి మాత్రమే ఇది ఒకటే కండిషన్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు భరోసాను అందజేయాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. సాగులో లేని భూమి, గతంలో ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా చెప్పారు, దాదాపు 21,000 కోట్లు గత ప్రభుత్వం రైతు బంధు పేరిట రాళ్ళు, రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, క్రషర్స్, గ్రానైట్ క్వారీలకు ఇచ్చింది. నేషనల్ హైవేస్లో పోయిన భూములకు కూడా 21,000 కోట్లు, అంటే దాదాపు 10.5 లక్షల ఎకరాలు సాగులో లేని భూమికి రైతు బంధు అందింది. కాకపోతే ఇప్పుడు ధరణి ప్రకారం 1,53,00,000 సాగు భూమి ఉంది. సో దీంట్లో 1,30,00,000 వరకు ఈ సాగులో ఉన్న భూమిగా లెక్క కట్టచ్చు అనేది ప్రభుత్వం అంచనా వేస్తుంది. సో దానికి 7,500 రూపాయలను ఈ 14వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీలో ఈరోజు జరిగిన మీటింగ్కు సంబంధించి రేపు దీనికి చైర్మన్గా ఉన్న భట్టి వెళ్ళి సీఎంను కలుస్తారు. పూర్తి స్థాయిలో దీనిపైన బ్రీఫ్ చేస్తారు. సీలింగ్ కానీ లేకపోతే కట్ ఆఫ్ కానీ ఇలాంటివి ఏవీ లేవు. ఐటీ కడుతున్న వారికి కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎట్లాంటి నిబంధనలు లేవు అనేది అయితే ఈ రోజుతో కొంత స్పష్టత వచ్చినట్టుగానే చెప్పాలి. సో దీనికి సంబంధించి రేపు ముఖ్యమంత్రితో బ్రీఫింగ్ ఉండబోతుంది. దాని తర్వాత ఎల్లుండి కేబినెట్ ఉన్న నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొని ఉన్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే కమిటీ 2-3 సార్లు భేటీ అయింది. 2-3 సార్లు కూడా దీనిపైన చాలా లోతుగా విశ్లేషించారు. సో సీలింగ్ కానీ కట్ ఆఫ్ కానీ పెడతారనుకున్నా కూడా సాగులో ఉన్న ప్రతి భూమికి ఇవ్వాలి అనేది ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సాగులో ఉన్న భూమిని ఎలా గుర్తిస్తారు అనే దానికి కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ను కమిటీ ముందుకు తీసుకొచ్చారు అధికారులు. దాంట్లో ఒకటి ఏఈఓస్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ప్రతి విలేజ్లో ఉన్నారు, ప్రతి క్లస్టర్కి ఉన్నారు. సో వారు వెళ్ళి ఏ భూమిని సాగు చేస్తున్నారు అనేది రికార్డ్ చేయాలి. దానికోసం జనవరి 5 నుండి 7 వరకు ఈ అప్లికేషన్ సిస్టమ్ను కూడా పెట్టారు. సో ప్రతి ఒక్క రైతు కూడా తమ ఏ భూమిలో ఏ పంటను సాగు చేస్తున్నారనేది కూడా ఏఈఓస్కి చెప్పాల్సి ఉంటుంది. దాంతోపాటుగా సాటిలైట్ ఫీల్డ్ సర్వే, సాటిలైట్ ఇమేజెస్ ద్వారా, సాటిలైట్ సర్వే ద్వారా కూడా సాగు చేస్తున్న భూమిని, సాగులో లేని భూమిని తెలుసుకునేందుకు కూడా ప్రభుత్వం ఒక మెకానిజాన్ని తయారు చేస్తుంది. సో ఇదంతా కూడా ఈ సైంటిఫికల్గా ఇదంతా పూర్తవడానికి ఒక 10 రోజులు పడుతుంది. కాబట్టి సో 14వ తేదీ ముఖ్యమంత్రి గతంలోనే చెప్పారు, సంక్రాంతి సందర్భంగా రైతు భరోసా ఇస్తామని. సో 14వ తేదీ నుండి విడతల వారీగా ప్రభుత్వం ఇవ్వడానికైతే సిద్ధమైంది. దీంట్లో ఎకరా నుంచి 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న వారికి ఒక విడతలో, 3 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉన్న వారికి ఒక విడతలో, 5 ఎకరాల పైన ఉన్న వారికి ఒక విడతలో రైతు భరోసా నిధులను జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ఇక దీని గురించి నిధుల సమీకరణ ప్రధాన ఛాలెంజ్గా ఉండేది ప్రభుత్వానికి. కాకపోతే టీజీఐఏసీ నుంచి తీసుకున్న 10,000 కోట్ల రుణం ఏదైతే ఉందో, సో దానికి టీజీఐఏసీ ఇప్పటికీ 10,000 కోట్ల రుణాన్ని తీసుకుంది. అది గవర్నమెంట్ రైతు భరోసాకు వాడుకునేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. సో మొత్తం మీదుగా ఎలాంటి ఛాలెంజెస్, హడిల్స్ లేకుండా రైతు భరోసాను రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగానే చెప్పాలి. సంక్రాంతి సందర్భంగా రైతులు వెయిట్ చేస్తున్న రైతు భరోసా అయితే అందబోతుంది. ఇక ముఖ్యమంత్రి దీనిపైన శనివారం ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కేబినెట్ సమావేశం తర్వాత యూజువల్గా ఐఎన్పిఆర్ మినిస్టర్ బ్రీఫ్ చేస్తారు. ఐఎన్పిఆర్ మినిస్టర్ దానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారు.
ఇస్తారు. కాకపోతే రైతు భరోసా లాంటి కీలక అంశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా దీనిపైన ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. 21,000 కోట్లు ఏవైతే ఇంతకుముందు ఎలా వృధా అయ్యాయి, అట్లాగే ఇప్పుడు సాగులో లేని భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి అనేది అయితే పూర్తి స్థాయిలో సీఎంఏ వివరించడానికి అయితే రెడీ అవుతున్నారు. సో ఎల్లుండికి పూర్తి స్థాయి ప్రకటన అయితే రైతు భరోసా మీద వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్.